కర్ణాటకకి సంబంధించినటువంటి సినిమా యాక్టర్ దర్శన్ తన అభిమానిని తన లవ్వర్ అయినటువంటి సహజీవనం చేస్తున్న యాక్ట్రెస్ ఏదో అన్నాడని రేణుకాస్వామి తన అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్నటువంటి దర్శన్కి కప్పుకోవడానికి కంబళివ్వమని చెప్పి కోర్టు ఆదేశించింది. దర్శన్ ఇతర నిందితుల్ని 57వ CCHC కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిస్తే నీలిరంగు టీషర్టు నల్లని ట్రాక్ ప్యాంటు ధరించి దర్శన్ విచారణకు హాజరయ్యాడు. ప్రత్యేక దర్యాప్తు దళం దాఖలు చేసిన CRPC 294 RGకి ఆక్షేపణ వ్యక్తం చేసేందుకు నిందితులకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఇంటి నుంచి దుప్పటి కంబళి తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలనుకున్న నిందితుడు నాగరాజు కోరితే వి కాంట్ ఈవెన్ స్లీప్ అని దర్శన్ ఇంగ్లీష్లో చెప్పుకొచ్చాడు. రాత్రులు చలి తీవ్రంగా ఉంది, నిద్రపోవడమే సాధ్యం కావడం లేదు, అదనంగా ఒక కంబళి ఇప్పించండి అని దర్శన్ అడిగితే చలి ఎక్కువగా ఉంటే కంబళి ఇవ్వాలి కదా, పదే పదే ఎందుకు చెప్పించుకుంటున్నారంటూ జైలు అధికారులు మ్యాజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో నిందితుడు ప్రదోష్కి మధ్యంతర బెయిల్ని నెల 22 వరకు పొడిగించారు జడ్జి. తదుపరి విచారణ డిసెంబర్ 3కి వాయిదా వేశారు.